భూమి మీద కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే అక్కడికి వెళ్ళగానే అసలు ఇది ఎలా సాధ్యం అని మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ప్రదేశాలు ఏదో ఒక రోజులో పుట్టినవి కావు. లక్షల ఏళ్ల ప్రెజర్, టెంపరేచర్ మరియు జియోలాజికల్ ఫోర్సెస్ వల్ల ఏర్పడతాయి. అందుకే ఇవి కేవలం మన కళ్ళను మాత్రమే కాదు, సైంటిస్టుల నాలెడ్జ్ ని కూడా ఛాలెంజ్ చేస్తుంటాయి. ఇక్కడ ప్రతి పేజీ లక్షల ఏళ్ల నాటి ఓల్డ్ స్టోరీస్ ని మనకు వినిపిస్తుంది. కాలం మరియు ప్రకృతి కలిసి హ్యూమన్ ఇమాజినేషన్ కి అందని అద్భుతాలను క్రియేట్ చేశాయి. కొన్ని సీన్స్ ఎంత వింతగా ఉంటాయంటే అక్కడికి వెళ్తే ఏదో వేరే గ్రహం మీద అడుగు పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ ప్రతి శ్వాసలోనూ ఒక మిస్టరీ ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటి కొన్ని ప్లేసెస్ ను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. చోంగ్ న్యోస్ కంబోడియాలోని టోన్లే సాప్ లేక్ పైన ఉన్న చోంగ్ న్యోస్ ను చూస్తుంటే అది ఒక విలేజ్ లా కాకుండా నీటి మీద కదిలే ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. ఇక్కడ లైఫ్ నేల మీద కాదు, కంప్లీట్ గా నీటిపైనే ఉంటుంది. ఇక్కడ ఇళ్లన్నీ పడవల లాంటి ప్లాట్ఫామ్ల మీద లేదా పెద్ద డ్రమ్ముల మీద కట్టి ఉండడం వల్ల అవి నీటిపై తేలుతూ ఉంటాయి. దూరం నుంచి చూస్తే పడవల మీద ఇల్లు వరుసగా పేర్చినట్లు కనిపిస్తాయి. ఇక్కడ మనలాగా సిమెంట్ రోడ్లు ఉండవు, కేవలం వాటర్ వేస్ మాత్రమే ఉంటాయి. ఈ లేక్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సీజన్ ను బట్టి తన సైజును మార్చుకుంటుంది. వర్షాకాలంలో నీరు పెరిగి సరస్సు చాలా పెద్దగా మారుతుంది. అప్పుడు ఈ తేలియాడి ఇల్లు కూడా నీటితో పాటే పైకి లేస్తాయి. అదే ఎండాకాలంలో నీరు తగ్గిపోయి మళ్ళీ చిన్నగా అయిపోతుంది. అందుకే నీరు తగ్గినప్పుడు ఈ ఫ్లోటింగ్ ఇళ్లను మోటార్ బోట్ సహాయంతో నీరు ఎక్కువగా ఉన్న చోటుకి లాక్కెళ్తారు. అంటే అవసరాన్ని బట్టి ఇంటిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు షిఫ్ట్ చేస్తూ ఉంటారన్నమాట. గోడాఫోస్ వాటర్ ఫాల్ ఐస్లాండ్ లో ఉన్న గోడాఫోస్ జలపాతం ప్రకృతి మరియు చరిత్ర కలిసిన ఒక అద్భుతమైన ప్లేస్. దీన్ని వాటర్ ఫాల్ ఆఫ్ ది గాడ్స్ అని పిలుస్తారు. ఇది 100 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఐస్లాండ్ లో అతి పెద్దది కాకపోయినా దీని అందం మరియు హిస్టరీ దీన్ని స్పెషల్ గా మార్చాయి. ఈ నీరు గుర్రపు నాడ ఆకృతిలో కిందకు పడుతూ ఒక పొగమంచు లాంటి లేయర్ ని క్రియేట్ చేస్తుంది. సూర్యకాంతి కిరణాలు ఆ పొగమంచు మీద పడినప్పుడు ఇంద్రధనుస్సులు కనిపిస్తాయి. గోడాఫోస్ కేవలం అందానికే కాదు, ఐస్లాండ్ రిలీజియస్ హిస్టరీతో కూడా దీనికి లింక్ ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కేవలం వాటర్ ఫాల్ ని చూడడమే కాదు, దాని వెనుక ఉన్న స్టోరీస్ ని కూడా ఫీల్ అవుతారు. జలపాతం వరకు వెళ్లే దారిలో నల్లటి వాల్కినో రాళ్లు, పచ్చని మైదానాలు మనకు కనిపిస్తాయి. వింటర్ లో టెంపరేచర్ మైనస్ లోకి వెళ్ళినప్పుడు ఈ జలపాతం గడ్డ కట్టుకుపోతుంది. అప్పుడు ఆ సీన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దర్వాజా గ్యాస్ క్రేటర్ తుర్క్మెనిస్తాన్ లోని కురుకుమ్ ఎడారి మధ్యలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ భూమి తనంతట తాను మండుతున్నట్లు కనిపిస్తుంది. దీనినే దర్వాజా గ్యాస్ క్రేటర్ అంటారు. ప్రపంచం దీనిని డోర్ టు హెల్, నరక ద్వారం అని కూడా పిలుస్తుంది. ఇది ఏ వాల్కెనో కాదు, ఏ యుద్ధాల వల్ల అసలు ఏర్పడింది కాదు. సమయంతో పాటు రహస్యంగా మారిపోయిన ఒక ప్రమాదం ఇది. దీని స్టోరీ 1971తో ముడిపడి ఉంది. సోవియట్ టైంలో ఒక డ్రిల్లింగ్ సైట్ దగ్గర ల్యాండ్ అకస్మాత్తుగా కుంగిపోయింది మరియు కింద గ్యాస్ తో నిండిన ఒక పెద్ద గుహ బయటపడింది. ఆ టైంలో ఉన్న సైంటిస్టులు బయటకు వస్తున్న మీథేన్ గ్యాస్ చుట్టుపక్కల వ్యాపిస్తే డేంజర్ అని భావించారు. ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి గ్యాస్ ను తగలబెట్టాలని డిసైడ్ అయ్యారు. కొన్ని వారాల్లో ఇంధనం అయిపోతుందని, మంటలు ఆరిపోతాయని అనుకున్నారు. కానీ జరిగింది మొత్తం రివర్స్. మంటలు ఆరిపోవడానికి బదులుగా నిరంతరం మండుతూనే ఉన్నాయి. చూస్తూనే ఈ ప్లేస్ ఒక పర్మనెంట్ అగ్నిగుండంగా ఫేమస్ అయిపోయింది. క్రేటర్ అంచు నుంచి కిందకు చూస్తే ఎర్రటి ఆరెంజ్ కలర్ మంటలు లెక్కలేనన్ని పాయింట్ల నుంచి పుట్టుకొస్తూనే కనిపిస్తాయి. అన్నిటికంటే వింతైన విషయం ఏంటంటే 50 ఏళ్లు దాటినా ఈ మంటలు అసలు తగ్గేలా కనిపించవు. దీనిని సైన్స్ కూడా ఒక అన్సాల్వ్డ్ పజిల్ గా మార్చేస్తుంది. కావా ఈజన్ వాల్కెనో ఇండోనేషియాలోని జావా ఐలాండ్ లో ఉన్న కావా ఈజన్ వాల్కెనో దగ్గర ప్రకృతి చాలా వింతగా మిస్టీరియస్ గా కనిపిస్తుంది. సుమారు 9000 అడుగుల హైట్ లో ఉండే ఈ వాల్కెనో మామూలు అగ్నిపర్వతాల కంటే కూడా చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ రాత్రి చీకట్లో మెరిసే బ్లూ ఫైర్, నీలి మంటలు కనిపిస్తాయి. ఈ బ్లూ ఫైర్ ఏదో మ్యాజిక్ కాదు, సల్ఫర్ గ్యాస్ రియాక్షన్ వల్ల వస్తుంది. అగ్నిపర్వతం నుంచి సల్ఫర్ గ్యాస్ బయటకు వచ్చి అది 600 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ కి చేరినప్పుడు గాలిలో మండి ఇలా నీలి రంగు మంటల్లా మారుతుంది. ఈ సీన్ చూస్తుంటే మనం భూమి మీద లేము, ఏదో వేరే ప్లానెట్ మీద ఉన్నాము అనే ఫీలింగ్ కలుగుతుంది. కావా ఈజన్ కి ఉన్న మరో స్పెషాలిటీ దాని భారీ యాసిడ్ లేక్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యాసిడ్ లేక్లలో ఒకటి. ఇది చూడ్డానికి బ్యూటిఫుల్ గా ఉన్న ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ నీరు మనుషులకు, జంతువులకు కూడా చాలా డేంజర్. ఈ సరస్సు నుండి వచ్చే ఆవిరి గ్యాస్ వల్ల ఆ ఏరియా అంతా ఎప్పుడు ఒక భయంకరమైన మిస్టరీలా ఉంటుంది. హ్యాంగింగ్ టెంపుల్
చైనాలోని ఒక వింతైన నిటారైన కొండ అంచున నిర్మించిన హ్యాంగింగ్ టెంపుల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ టెంపుల్ నేల మీద లేదు, కొండ గోడకు అతుక్కుపోయి గాలిలో వేలాడుతున్నట్లు అనిపిస్తుంది. బయట నుంచి చూస్తే మొత్తం స్ట్రక్చర్ ఒక సన్నని రేఖ మీద నిలబడినట్లు అనిపిస్తుంది. కానీ అదే దీని స్పెషాలిటీ. ఈ టెంపుల్ దాదాపు 1500 ఏళ్ల నాటిదని చెప్తారు. ఇంత సుదీర్ఘ కాలంలో ఇది ఎన్నో పెద్ద భూకంపాలను మరియు కఠినమైన వాతావరణాన్ని తట్టుకుని కూడా ఆశ్చర్యకరంగా సేఫ్ గా ఉంది. ఈ ప్రాంగణంలో 40 కంటే ఎక్కువ రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇరుకైన కారిడార్లు, నిటారైన మెట్లు మరియు చెక్కతో చేసిన వేలాడే వంతెనల ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. నడిచేటప్పుడు కొన్ని భాగాలలో చెక్క ఇచ్చే వైబ్రేషన్ మరియు కింద ఉన్న లోయ యొక్క లోతు ప్రతి అడుగులోనూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. బోవోబాబ్ ట్రీ. మడగాస్కర్ గడ్డపై నిలబడి ఉన్న ఈ బోవాబాబ్ చెట్లు ప్రపంచంలోనే అత్యంత వింతైన మరియు మిస్టీరియస్ చెట్లుగా పేరు పొందాయి. వీటి కాండం చాలా వెడల్పుగా రఫ్ గా ఉంటుంది. ఇది ఎంత లావుగా ఉంటుందంటే అందులో కొన్ని వేల లీటర్ల నీటిని స్టోర్ చేయవచ్చు. అందుకే ఆఫ్రికా, మడగాస్కర్ వంటి ఎడారి లాంటి ప్రాంతాల్లో కూడా ఈ చెట్లు వేల సంవత్సరాలు బ్రతుకగలుగుతున్నాయి. కొన్ని బోవాబాబ్ చెట్ల వయస్సు 6000 ఏళ్ల కంటే కూడా ఎక్కువే ఉంటుందట. అంటే మనిషి నాగరికత వైపు అడుగులు వేస్తున్న టైంలో కూడా ఈ చెట్లు ఇక్కడ అలాగే నిలబడి ఉన్నాయి. ఈ చెట్లకు వచ్చే పెద్ద తెల్లటి పువ్వులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూస్తాయి. మంచి స్మెల్ వస్తాయి కూడా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ పువ్వులు కేవలం ఒక్క రోజు మాత్రమే వికసించి తర్వాత వాడిపోతాయి. ప్రకృతి వీటిని కేవలం ఒక పార్ట్ టైం బ్యూటీలా క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. వీటి హోలో ట్రంక్స్ లో చిన్న చిన్న జీవులు, పక్షులు షెల్టర్ పొందుతాయి. ఒక్కోసారి మనుషులు కూడా వీటి నీడలో ఆ డొల్లల్లో ఆశ్రయం తీసుకుంటారు. మానో డెల్ డెజార్టో. చిలీలోని అటకామా ఎడారిలో ఒక ప్లేస్ ఉంది. అది ఎంత పొడిగా, ఎంత నిర్మానుష్యంగా ఉంటుందంటే అక్కడ కనిపించే ఒక సీన్ చూస్తే అది అసలు న్యాచురల్ కాదని ఫస్ట్ లుక్ లోనే అర్థమైపోతుంది. ఒక భారీ మనిషి చెయ్యి ఇసుక రాళ్ల లోపల నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే మనోడెల్ డెజార్టో. కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఖాళీ ఎడారి మధ్యలో సడన్ గా కనిపించే ఈ విగ్రహం చూస్తే భూమి లోపల ఏదో అసాధారణ శక్తి ఉండి అది సర్ఫేస్ ని చీల్చుకుని తన ఉనికిని చాటుకుంటుందా అన్నట్లు ఉంటుంది. అక్కడ ఎండ, పొడి గాలి మరియు టెంపరేచర్ లో వచ్చే మార్పులను తట్టుకునేలా ఈ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన కాంక్రీట్ తో తయారు చేశారు. ట్రావెలర్స్ కి ఇది కేవలం ఒక ఆర్ట్ కాదు, అటకామా యాత్రకు ఒక ఐడెంటిటీ. సొకత్రా ఐలాండ్స్. వాయువ్య హిందూ మహాసముద్రంలో యెమెన్ కు చెందిన సొకత్రా ఐలాండ్స్ చూస్తే మనం అసలు భూమి మీదే ఉన్నామా లేక వేరే గ్రహానికి వెళ్ళామా అన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఉండే మొక్కలు మరియు జంతువులు ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. ఇక్కడి వృక్షజాలంలో చాలా వరకు స్థానికమైనవి, అంటే అవి ఇక్కడ తప్ప వేరే ఎక్కడా ఉండవు. అందుకే దీనిని హిందూ మహాసముద్రపు గ్యాలాపాగస్ అని కూడా పిలుస్తారు. సొకత్రా ఐడెంటిటీ అక్కడ ఉండే వింత ఆకారపు చెట్ల వల్ల వస్తుంది. గొడుగులా ఉండే డ్రాగన్ బ్లడ్ ట్రీ, లావుగా ఉండే బాటిల్ ట్రీ చూస్తుంటే ఏదో ఏలియన్ ప్రపంచంలో ఉన్న చెట్లల్లా అవి అనిపిస్తుంది. డ్రాగన్ బ్లడ్ ట్రీ నుంచి వచ్చే గాఢమైన ఎరుపు రంగు జిగురు, అదే రెసిన్, సెంచరీస్ నుంచి మెడిసిన్ గా, కల్చర్స్ గా వాడుతున్నారు. బారింగర్ మీటియోర్ క్రేటర్. అమెరికాలోని అరిజోనా ఎడారిలో ఉన్న బారింగర్ మీటియోర్ క్రేటర్ భూమి మీద విశ్వం వేసిన ఒక ముద్ర. ఇది సుమారు 50,000 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఒక భారీ ఇనుప ఉల్కాపాతం ఆకాశం నుంచి వచ్చి భూమిని ఢీకొట్టినప్పుడు ఈ భారీ గుంత ఏర్పడింది. ఆ టచ్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే వందలాది అటామిక్ బాంబులతో సమానమైన ఎనర్జీ రిలీజ్ అయ్యి భూమి మీద ఈ హోల్ పడింది. దీని వ్యాసం, అదే డయామీటర్ 1.2 కిలోమీటర్లు మరియు లోతు 570 అడుగులు ఉంటుంది. దీన్ని చూస్తే స్పేస్ లో ఉండే శక్తులు ఎంత డేంజరస్ గా ఉంటాయో అర్థమవుతుంది. ఇప్పుడు ఇది సైన్స్ స్టూడెంట్స్ కి ఒక ఇంపార్టెంట్ సెంటర్. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. అక్కడ ఉల్కాపాతం ముక్కలను మనం చూడవచ్చు. ఈ క్రేటర్ అంచున నిలబడి ఆ లోతును చూసినప్పుడు భూమి ఎంత సున్నితమైందో ఫీల్ అవుతాం. గోబ్లిన్ వ్యాలీ. అమెరికాలోని యుటా స్టేట్ లో ఉన్న గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్క్ లో అడుగు పెట్టగానే మొదట మనల్ని గందరగోళపరిచే విషయం ఏంటంటే అక్కడి రాళ్ల గుంపు. వేల సంఖ్యలో ఉన్న చిన్న పెద్ద రాతి ఆకృతులు. వీటిని గోబ్లిన్స్ అని పిలుస్తారు. అన్ని దిశల్లోనూ విస్తరించి ఇవి కనిపిస్తాయి. ఎవరో కావాలని వీటిని రకరకాల ఆకారాల్లో చెక్కి ఒక మైదానంలో పేర్చినట్లు ఉంటుంది. ఇవి ఒక్కోసారి తలలా, ఇంకొకసారి మొండెంలా, మరికొన్నిసార్లు మష్రూమ్ లా కనిపిస్తాయి. ఎంత బ్యాలెన్స్ గా ఉంటాయంటే చిన్న గాలి వీచినా పడిపోతాయేమో అన్నట్లు అనిపిస్తుంది. కానీ అవి అక్కడే నిలబడి ఉంటాయి. సైన్స్ ప్రకారం ఇదంతా న్యాచురల్ ఎరోషన్, కోత వల్ల జరిగిన ప్రాసెస్. అంటే నీరు ప్రవహించడం వల్ల ఇలా ఏర్పడింది. వీటి వయస్సు సుమారు 15 కోట్ల ఏళ్లు ఉంటుందని చెప్తారు. 20వ శతాబ్దంలో పశువుల కాపర్ల ద్వారా కనుగొనబడిన ఈ వ్యాలీ నేటికి మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. పిరమిడ్స్ ఆఫ్ గిజా.
ఈజిప్ట్ ఎడారిలో ఉండే పిరమిడ్స్ ఆఫ్ గిజా మానవ చరిత్రలోనే బిగ్గెస్ట్ మిస్టరీ. ఇవి కట్టి 4500 ఏళ్లు దాటినా ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక్కడ మెయిన్ గా 3 పిరమిడ్స్ ఉన్నాయి, కుఫు, కాఫ్రే మరియు మెన్కౌరే. ఇవి పురాతన ఈజిప్ట్ ఇంజనీరింగ్ కి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. వీటిలో కుఫు పిరమిడ్ చాలా పెద్దది. దీని హైట్ 480 అడుగులు. లక్షలాది భారీ రాళ్లతో వీటిని కట్టారు. ఒక్కో రాయి కొన్ని టన్నుల బరువు ఉంటుంది. అసలు ఆధునిక టెక్నాలజీ లేని ఆ కాలంలో అంత బరువైన రాళ్లను ఎలా కట్ చేశారు, అంత హైట్ కి ఎలా ఎత్తారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని రహస్యం. ఇవి రాజుల సమాధులు అని అంటారు. లోపల ఉండే గదులు, సొరంగాలు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. కొందరు వీటిని ఏలియన్స్ కట్టారని కూడా నమ్ముతారు. మార్బుల్ కేవ్స్. దక్షిణ చిలీలోని పటగోనియా ప్రాంతంలో ఉన్న మార్బుల్ కేవ్స్ ప్రకృతి స్వయంగా ఒక భారీ కళాఖండాన్ని సృష్టించినట్లు కనిపిస్తాయి. ఇక్కడ మార్బుల్ స్టోన్స్ తో తయారైన ఎన్నో గుహలు, సొరంగాలు మరియు పిల్లర్స్ ఉన్నాయి. వీటి గోడలు చాలా స్మూత్ గా మరియు తరంగాల లాంటి వంపులతో ఉంటాయి. వీటిని చెక్కిన శిల్పి మనిషి కాదు, కేవలం ఆ సరస్సులోని నీరు మాత్రమే. వేల ఏళ్లుగా ఆ నీటి అలలు రాళ్లను రాపిడికి గురిచేయటం వల్ల ఈ అద్భుతమైన ఆకృతులు ఏర్పడ్డాయి. ప్రతి మలుపులోనూ ఒక కొత్త ఆకారం కనిపిస్తుంది. తెల్లటి మార్బుల్ మరియు నీలి ఆకుపచ్చ నీళ్లు కలిసి ఒక మ్యాజికల్ సీన్ ని క్రియేట్ చేస్తాయి. సూర్యకాంతి కరెక్ట్ యాంగిల్ లో పడినప్పుడు ఆ కాంతి గోడల మీద రిఫ్లెక్ట్ అయ్యి లోపలి భాగాన్ని దేదీప్యమానంగా మారుస్తుంది. జెయింట్స్ కాజ్వే. నార్థన్ ఐర్లాండ్ తీరంలో ఉన్న జెయింట్ కాజ్వే చూస్తే ఫస్ట్ లుక్ లో ఎవరో మనుషులు ప్లాన్ చేసి కట్టినట్లు అనిపిస్తుంది. కానీ ఇది పక్కా న్యాచురల్ జియోమెట్రీ. ఇక్కడ దాదాపు 40,000 బెసాల్ట్ పిల్లర్స్ ఉంటాయి. వీటిలో చాలా వరకు దాదాపు పర్ఫెక్ట్ హెక్సాగోనల్ షేప్ లో ఉండడం విశేషం. వీటి మీద నడిచేటప్పుడు పాదాల కింద రాతి ఉపరితలం ఏదో పెద్ద టేల్స్ ఫ్లోర్ లాగా అనిపిస్తుంది. ఎవరో కొలతలు వేసి ఒక్కో భాగాన్ని ఫిట్ చేసినట్లు ఉంటుంది. అందుకే ఈ ప్రదేశం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సైన్స్ ప్రకారం అగ్నిపర్వత లావా చాలా స్పీడ్ గా చల్లబడినప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి. చల్లబడే టైంలో లావా కుంచుకుపోయి పగుళ్లు ఏర్పడతాయి. అవి సరైన కండిషన్స్ లో ఇలాంటి పర్ఫెక్ట్ షేప్స్ తీసుకుంటాయి. ఆ తర్వాత గాలి మరియు అలల వల్ల ఇవి ఇంకాస్త షార్ప్ గా తయారయ్యాయి. కొన్ని పిల్లర్స్ 40 అడుగుల హైట్ లో ఉండి నేచురల్ టవర్స్ లా అనిపిస్తాయి. లాస్ గ్లేషియర్స్ నేషనల్ పార్క్. అర్జెంటీనాలో ఉన్న లాస్ గ్లేషియర్స్ నేషనల్ పార్క్ ప్రకృతి మంచుతో చేసిన ఒక అద్భుతమైన ఆర్ట్ వర్క్ లాంటిది. 1937లో ఏర్పడిన ఈ పార్క్ ఎంత పెద్దగా ఉంటుందంటే దీనిని చూడ్డానికి చాలా రోజులు పడుతుంది. ఎత్తైన ఆండిస్ పర్వతాలు, మెరిసే సరస్సులు, భారీ హిమనీ నదాలు, అదే గ్లేషియర్స్ ఇక్కడ కనిపిస్తాయి. దీన్ని చూస్తే మనం ఒక ఐస్ పారడైజ్, మంచు స్వర్గంలోకి వచ్చామనే ఫీలింగ్ కలుగుతుంది. యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఎందుకంటే ఇక్కడి నేచర్ స్ట్రక్చర్ చాలా యూనిక్. ఇందులో ఏదైనా మంచు ముక్క విరిగి నీటిలో పడినప్పుడు వచ్చే ఆ సౌండ్ కి పర్యాటకులు షాక్ అవుతారు. ఈ మంచు గోడలు బ్లూ అండ్ వైట్ కలర్ లో మెరుస్తూ సూర్యకాంతిలో ఒక క్రిస్టల్ కింగ్డమ్ లా కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.